ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. భక్త మహాశయులందరికీ శ్రీ దుర్గాదేవి అనుగ్రహం సదా లభించాలి అని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులలో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాలను మన యోగా శిష్యులు జరుపుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకని అంటే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ మాయమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. చాలా మటుకు అమ్మవారి యొక్క ప్రార్థనలన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి. అయితే అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని ఎంతో ఉపాసించినటువంటి పోతనామాత్యుడు అమ్మవారిని ప్రార్థించడానికి చక్కటి తెలుగు భాషలో చెప్పినటువంటి పద్యం ఇది. అందుచేత ఆ అమ్మ త్రిశక్తి రూపంలో ఉంటుంది. అందుకనే మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి రూపంలో అమ్మవారు త్రిశక్తులను కూడా లోక కళ్యాణార్థం భక్తులకు ప్రసాదిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలలో గినక ఆరాధించినట్లయితే అటువంటి వారికి అమ్మ అనుగ్రహం కలిగి, ఆ అమ్మ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఎలా ఉంటుంది అంటే ఆ తల్లి విద్యను, ధనాన్ని, శక్తిని కూడా ప్రసాదిస్తుందట. అందుచేత కుంకుమార్చన ద్వారా ఆ మహేశ్వరి యొక్క మహా అనుగ్రహాన్ని భక్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యోగాభ్యాసం చేసేటటువంటి వారు ఆ అమ్మవారిని ఆరాధించడం ద్వారా కుండలినీ శక్తి కూడా జాగృతమై మహోన్నతమైన మహా అద్భుతమైన ఫలితం లభిస్తుంది అని ఆది శంకరాచార్యుల వారు మనకి సౌందర్య లహరిలో ఇలా చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్వా విహరసే అన్నారు ఆయన. అంటే మానవ శరీరంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలనేవి షట్చక్రాలుండి ఆ షట్చక్రాల పైన సహస్రార కమలం ఉంటుంది. ఈ షట్చక్రాల గుండా అంటే మూలాధారం నుండి సహస్రారానికి చేరేటటువంటి ఆ మార్గం ఏదైతే ఉన్నదో దానిని సుషుమ్నా నాడీ మార్గము అంటారు. అట్లాంటి మార్గం గుండా అమ్మవారు బయలుదేరి ఆ సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దగ్గరికి పార్వతీమాత చేరుతుంది. అందువల్ల మహేశ్వరి, మహేశ్వరుల యొక్క
సంగమ స్థానమే సహస్రారం. ఈ రకంగా స్వామివారు యోగానికి అమ్మవారి యొక్క ఆరాధనా విధానానికి ఉండేటటువంటి గొప్ప సంబంధాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు తెలియజేశారు. అంచేత భక్తితో మనం చేసే ఏ కార్యమైనా సరే అది మహత్తరమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా త్రిశక్తి స్వరూపంగా ఉండేటటువంటి ఈ అమ్మవారు విద్యార్థులకు జ్ఞానాన్ని, వ్యాపారస్తులకు ధనాన్ని, శ్రమజీవులకు శక్తిని కలిగించేటటువంటి మహాద్భుతమైనటువంటి మహేశ్వరీ తత్వం. అంచేత భక్తి శ్రద్ధలతో చేసే కార్యం సత్ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. అంచేత పురోహితుల వారు అర్చన చేస్తూ ఉంటారు. ఆ అర్చన చేసేటప్పుడు భిన్నమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా మనస్సులోకి కలిగించుకోకుండా ఎవరైతే శాంత చిత్తంతో ప్రశాంతంగా మనస్సును అమ్మవారి మీద లగ్నం చేస్తారో అటువంటి వారికి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అన్నారు. అంచేత మనం పూజా కార్యక్రమాన్ని అన్యమనస్కంగా ఆచరించకూడదు. ఒకవేళ ఏదైనా సరే మన పూజ అనేటటువంటి మహత్తర కర్మలో కానీ, మనస్సు కానీ, వాక్కు కానీ ఆ సమయంలో నియంత్రణలో ఉండకపోతే ఇప్పుడైనా సరే ఆ అమ్మను మనస్సులో వెన్ను నిటారుగా ఉంచి ఒక్క క్షణం అమ్మను మనస్సులో భావన చేసి ఈ గురువాక్యాన్ని గనక విని ఓంకారాన్ని చేసినట్లయితే ఆ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి క్రమంగా మనం కుండలిని శక్తి యొక్క జాగృతిని పొందే అవకాశం ఉన్నది అని మనకు శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ ప్రకృతి తత్వమే అమ్మవారు, పరమేశ్వర తత్వము అయ్యవారు. అంచేత మనకి దృశ్యమానమైనటువంటి కనిపించేటటువంటి ఈ జగత్తంతా కూడా అమ్మవారి యొక్క రూపమే. అయితే ఈ జగత్తును అమ్మగా భావన చేసి మనం ఎక్కడైతే ఆ ఆనంద స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవాలో అక్కడికి ఈ ప్రపంచాన్ని తీసుకువెళ్ళినట్లయితే, అంటే మనం మన శక్తిని, మన ఆలోచనని, మన విధానాల్ని అన్నిటినీ కూడా అంతర్ముఖం చేసుకోవాలి. ఆ రకంగా అంతర్ముఖం చేసుకున్నట్లయితే అప్పుడు ఆ సాధకుడికి ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆ ప్రశాంతతలోనే ఆనందం ఉంటుంది. అంచేత ఈ ప్రకృతిలో 2 రకాల భేదాలు వస్తూ ఉంటాయి ఋతువుల యొక్క క్రమాన్ని అనుసరించి. అది ఎలా ఉంటుంది అంటే వేసవికాల ఆరంభంలో, వసంత ఋతువు ఆరంభంలో వచ్చేటటువంటి మార్పులు, అలాగే 6 నెలల తరువాత శరదృతువులో వచ్చేటటువంటి మార్పులు. ఈ 2 రకాల ఋతువుల్లో వచ్చే మార్పులలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఆ వసంత ఋతువు వచ్చేటప్పుడు వసంత నవరాత్రి ఉత్సవాలు, అలాగే శరదృతువు వచ్చేటప్పుడు శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ 2 కాలాల్లో కూడా ప్రకృతిలో ఎంతో మార్పు సంభవించి మానవుడి యొక్క ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది. అందుచేత నవరాత్రులు గినక సంయమనంతో జీవిస్తూ శుద్ధమైనటువంటి సాత్వికాహారాన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించేటటువంటి వారికి భక్తి శ్రద్ధలతో జీవిస్తూ యోగాన్ని కూడా అభ్యాసం చేసేటటువంటి వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అంచేత ఇవాళ మన యోగామిత్రులు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన చేసుకోవడం చాలా ఆనందదాయకం. మనం అమ్మవారి యొక్క అలంకారాలను చూస్తే కూడా కొన్ని విశేషాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ అలంకారాలలో శాకంబరి అలంకారము అనేది కూడా ఒకటి. శాకంబరి అంటే శాకములు అంటే కూరగాయలు. కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఇది పూర్తిగా ప్రకృతి తత్వాన్ని ఉపాసన చేయటం. అంచేత
ప్రకృతి మానవుడికి అత్యంత సామీప్యంలో ఉంటుంది. అంచేతనే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా మనం గ్రహించినట్లయితే ఆ ప్రకృతి మాత యొక్క ఒడిలో మనం జీవిస్తూ పరమేశ్వరుని దగ్గరికి మనం ప్రయాణం కట్టడమే నిజమైనటువంటి సాధన. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ప్రధానంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంటే ఆ ఇల్లు కానీ ఆ సమాజం కానీ ఆనందంగా జీవించాలి అంటే స్త్రీలు కూడా సద్బుద్ధితో జీవించాలి. వారి యొక్క సహకారం సంపూర్ణంగా పురుషుడికి అందించవలసి కూడా ఉంటుంది. అంచేత ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారంటే రాత్రి సమయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చాము. ఇక్కడ పగలేమవుతుంది అంటే పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రి చంద్రుడు ఉంటాడు. పగలు పరమేశ్వరుడైతే రాత్రి పరమేశ్వరి ప్రకృతి తత్వం. ఆ రెండు తత్వాలను సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే ఈ దేవీ నవరాత్రులలో మనం గమనించేది. అంచేత 9 రకాల శక్తులు మానవుడికి కావాలట. అవి ఏమిటి అంటే కౌమారి, బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, గౌరీ, మహాలక్ష్మి, మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి. అయితే ఈ 9 రకాల శక్తుల్ని కూడా 3 శక్తులు ఒక రూపంగా ఆరాధిస్తూ మనం ఈ 9 రోజుల్లో మొదటి 3 రోజులు పార్వతీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ, తరువాతి 3 రోజులు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఆ చివరి 3 రోజులు సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఆరాధనలు చేస్తూ ఉంటాం. ఆ రకంగా దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా చాలా విశేషంగా గడుస్తూ ఉంటాయి. ఇక పూజ కూడా ఎలా ఉంటుంది అంటే క్రియాత్మకమైనటువంటి ద్రవ్యాలతో చేసే పూజ ఒకటైతే, ఆ ద్రవ్యాలతో చేసిన తర్వాత పూజను ఒక్కసారి మనస్సుతో కూడా పూజ చేయాలి. మనస్సు అనేది చాలా ముఖ్యమైనది. మనస్సంకల్పం సరిగ్గా లేకపోతే ఆచరించిన పూజలు సత్ఫలితాన్ని ఇవ్వలేవు. అంచేత ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆ అమ్మను ధ్యానం చేస్తూ హాయిగా కూర్చున్నట్లయితే, ఓంకార నాదాన్ని కూడా వింటూ ఉన్నట్లయితే అప్పుడు ఒక ఆనందం మన మనస్సులోకి ప్రవేశిస్తుంది. నిర్మలమైనటువంటి మనస్సు మహాశక్తివంతంగా పనిచేస్తుంది. కనుక యోగాభ్యాసులు అందరం కూడాను ఓంకారాన్ని వింటూ అమ్మని ధ్యానం చేస్తూ ఒక్క నిమిషం ఆ ఆనందాన్ని పొందుదాం. सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। हरि ओम। ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తూ ఉన్నటువంటి యోగా శాఖలో ఉన్నటువంటి యోగా మిత్రులందరికీ పరమేశ్వరి అనుగ్రహం సదా లభించాలి అని కోరుకుంటూ, అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్య భోగభాగ్యాలు, సుఖశాంతులు చక్కగా లభించాలి అని ఆకాంక్షిస్తూ
అలాగే విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఆనంద ప్రాప్తిరస్తు. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః.